వెల్కమ్ టు సమృద్ధి మంత్ర మేనిఫెస్టేషన్ జర్నీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఒక అద్భుతమైన మేనిఫెస్టేషన్ టెక్నిక్. మన విష్ మేనిఫెస్టేషన్ చేసుకునే ముందు రోజువారీ జీవితంలో మనం నెగిటివిటీని తీసివేసి పాజిటివ్గా ఎలా ఉండాలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని టిప్స్ చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీ రోజువారీ జీవితంలో మీరు ఏం చేస్తారో మీకు ముందుగానే తెలిసి ఉంటుంది అవునా. మీ వ్యాపారంలో కానీ, మీ నిత్య జీవితంలో కానీ, లేదా మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఈరోజు మీ టాస్క్ ఏంటి మీకు ముందే తెలుస్తుంది. అంటే ఈరోజు వర్క్ ఏంటి అనేది మనకి ముందే తెలుస్తుంది. ఓకే, అది ఒక రోజు డిసైడ్ అవుతుంది, నైట్ డిసైడ్ చేసుకుంటామా, కొన్ని మనకు ఎర్లీ మార్నింగ్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సింపుల్గా ఒకటి చెప్పండి, అది ఏంటంటే ముఖ్యంగా మీరు ఉదయం లేచి మీ పనులన్నీ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఈ ఒక్క మాట చెప్పండి. అదేంటో తెలుసా? కంగ్రాచులేషన్ మై సెల్ఫ్. ఎస్, మీకు మీరు కంగ్రాచులేషన్ చెప్పుకోండి. కంగ్రాచులేషన్, ఈరోజు నా పనులన్నీ నేను పూర్తిగా విజయవంతంగా, సంతోషంగా, సమృద్ధిగా పూర్తి చేసిన అందుకు కంగ్రాచులేషన్ మై సెల్ఫ్ అని చెప్పుకోండి. చాలు. వాట్ ఎవర్ మే బి, అది హెల్త్, రిలేషన్, కెరియర్ అండ్ మనీ విషయంలో ఏదైనా సరే కంగ్రాచులేషన్ అని చెప్తూ మీరు రోజులు స్టార్ట్ చేయండి. ఎవరైనా ఏదైనా పని పూర్తి చేస్తే దొరికే కాంప్లిమెంట్ ఏంటి? కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఎవరు మనకు చెప్పడం ఏంటి శుభాకాంక్షలు? సో మనకు మనమే శుభాకాంక్షలు చెప్పాలి. ఎవరికి చెప్తున్నాం? మన సోల్కి చెప్తున్నాం, మన బాడీకి చెప్తున్నాం, మన మైండ్కి చెప్తున్నాం. ఎప్పుడైతే మనం ఈ శుభాకాంక్షలు చెప్పడం స్టార్ట్ అవుతాయో అది మేనిఫెస్టేషన్ చాలా ఫ్రీక్వెన్సీ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎస్, చేసి చూడండి. అలాగే మనం రోజు నిత్య జీవితంలో పాజిటివ్గా ఉండాలంటే మనకు అద్భుతమైన 5 లక్షణాలు ఉన్నాయి. ఎన్ని లక్షణాలు? 5 లక్షణాలు ఉన్నాయి. మన జీవితాన్ని ముందుకు సాగనీయవు, అలాగే వెనుకకు నెట్టు పడేస్తూ ఉంటాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటాము. ఆ 5 విషపూరితమైన అలవాట్లు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్కటిగా వాటిని మన మైండ్, బాడీ, సోల్ నుంచి దాన్ని మెల్లగా రిమూవ్ ఎలా చేయాలో మనం ముందు చూద్దాం. ముందు ఆ 5 విషపూరిత విషయాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. 1, వాయిదా వేయడం. మనం ఏవో చేయాలనుకుంటాం, జీవితానికి మీరు కావాల్సిన లక్ష్యాలు పెట్టుకుంటాం, ఇంకేదో చేద్దాం అనుకుంటాం, అది చేయాలి, ఇది చేయాలి, ఏవో అన్నీ పెట్టుకుంటాం, అన్నీ చేసేద్దాం అనుకుంటాం, మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం, చాలా అందంగా గొప్పగా ఊహించుకుంటాం, చేయాలని అనుకుంటాం. కానీ ఇప్పుడే మొదలవుతుంది అసలు తతంగం అంతా. ఇవాళ కాదు, రేపు చేద్దాం, రేపు కాదులే ఎల్లుండి చేద్దాం, వద్దులే ఒక పంతులను అడిగి మంచి ముహూర్తం తీసుకొని చేద్దాం, లేదు వచ్చే పండుగ చేద్దాం, దసరా చేద్దాం, దీపావళికి చేద్దాం, రాఖీ పౌర్ణమి చేద్దాం, ఏదో ఒక పండుగ, ఈ పండుగ చేద్దాం. ఇంకొక మంచి అలవాటు అదేంటంటే ఎదుటి వారి మీద ఫిర్యాదు చేయడం, కంప్లైంట్ చేయడం. ఇది ప్రతి మనిషికి ఉన్న ఒక పెద్ద దరిద్రపు అలవాటు. మనకు ఏ పని చేత కానప్పుడు, చేయలేనప్పుడు ఆ పనిని అసమర్థతో చేసి విఫలం అవుతాం. అది మన చేతకాని పని. కానీ మనం దాన్ని సమర్థించుకోవడానికి ఏం చేస్తాం? ఇతరులను నిందిస్తూ ఉంటాం. మనలోని లోపాలన్నీ కప్పిపుచ్చి ఎదుటివాడి మీద కంప్లైంట్ చేయడం చేస్తూ ఉంటాం. ఈ భూమి మీద ఎవరు కరెక్ట్ కాదని, ఇంకా పర్ఫెక్ట్ మనిషి లేడని, వారు ఆ పని చేయకపోగా వారి లోపాలన్నీ ఎదుటి వారి మీద ఫిర్యాదుగా చేస్తూ ఉంటారు. ఈ మహా చెడ్డ అలవాటు. ఎందుకంటే ఇంత ముందుకు వీడియోలో చెప్పుకున్నాం, యద్భావం తద్భావం. లోపాలన్నీ చూపిస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆ లోపాలు ఎక్కడో ఒకడ మనకు ఉంటాయి. దయచేసి ఫిర్యాదు చేయకండి. ముచ్చటగా 3, అతిగా ఆలోచించడం. ఎస్, ఆలోచించడానికి ఏమీ లేకపోయినా ఎందుకు ఆలోచిస్తుంటారో అర్థం కాదు. ఏదైనా ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యని అతిగా ఆలోచిస్తూ ఉంటారు. అతిగా ఆలోచించినప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుందా చెప్పండి? కాదు. నిజంగా ఈ భూమి మీద మనుషులందరూ పని పాట వదిలేసి కేవలం ఆలోచిస్తూ కూర్చుని ఉంటే సమస్య పరిష్కరిస్తుందా చెప్పండి? లేదు. ఆలోచన అవసరం, కానీ అతిగా ఆలోచించక ఎలా పరిష్కరించాలో సాధ్యం చేసుకోండి. మీరు సింపుల్గా ఆ సమస్యని విశ్వానికి వదిలిపెట్టేయండి. ప్రశాంతంగా ఉండండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అది విశ్వం చేసుకొని వెళ్తుంది. ఇక 4వది, పోల్చుకోవడం. ఇదొక అలవాటు, అందరికీ ఇదొక అలవాటు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక నైపుణ్యం ఉంటుంది. ఉదాహరణకు సూది పని సూది చేస్తుంది, గుణపం పని గుణపం చేస్తుంది. అంతేగాని గుణపం పని సూది చేయమంటే చేస్తుందా? పోనీ సూది పని గుణపం చేయమంటే చేస్తుందా? అలాగే మల్లెలు ఇచ్చే సువాసన వేరు,
గులాబులు ఇచ్చే గుబాలింపులు వేరు. ఏంది, నేను వేదాంతం చెప్తున్నాను అనుకున్నారా? కానీ ఇది నిజమే. వారిలా ఉండాలి, వీరిలా ఉండాలి కాకుండా మీకు మీరులా ఉండాలి. ఎందుకంటే మీ ప్రత్యేకత మీదే, మీ నైపుణ్యత మీదే. అరువు వ్యవహారం వద్దు. ఎందుకంటే ఈ భూమి మీద మీరు ఒక మనిషిగా పుట్టారు. అది మీరు అర్థం చేసుకుంటే చాలు. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే బిలీవ్ చేస్తారో ప్రతి ఒక్కటి పాజిటివ్గా ఉంటుంది. మీ చుట్టూ పాజిటివ్నెస్ ఉంటుంది. సో చివరిగా సేఫ్ జోన్. ఎస్, ప్రతి ఒక్కరు ఆలోచించేది ఈ సేఫ్ జోన్లో ఉండాలనుకుంటారు. ఈ భూమి మీద చాలామంది నాకు ఇది ఉంటే సేఫ్గా ఉంటాను, అది ఉంటే సేఫ్గా ఉంటాను, నాకు ఇంత డబ్బు ఉంటే సేఫ్గా ఉంటాను, నాకు ఇంత మంచి బంగ్లా ఉంటే సేఫ్గా ఉంటాను, నాకు ఇంత మంచి కారు ఉంటే సేఫ్గా ఉంటాను, నాకు ఇంత మంచి వ్యాపారం ఉంటే సేఫ్గా ఉంటాను, నాకు ఇంత మంచి జాబ్గా ఉంటే సేఫ్గా ఉంటాను అని, నాకు ఇంత ఆస్తి ఉంటే సేఫ్గా ఉంటాను అని అనుకుంటారు. కానీ మనం ఉన్న సేఫ్ను మాత్రం ఎవరు చూడడు. యుద్ధం చేసేవాడే గెలుస్తాడు, ఆట ఆడేవాడే గెలుస్తాడు. అంతేగాని సేఫ్గా ఉన్నని భ్రమలో ఉన్నవాడు ఏ పాఠాన్ని నేర్చుకోలేడు, ముందుకు ఎదగలేడు. ఈ మధ్య ఏమవుతుందంటే తన చుట్టూ ఒక భయం అనే గీత గీసుకొని నేను సేఫ్గా ఉన్నాను, నేను జాగ్రత్తగా ఉన్నాను, నా ఎంత జాగ్రత్త పడే ఎవరు లేదని చెప్పేసి మనుషులు కుషించి కుంగిపోతున్నారు. అది చాలా డేంజర్. ఇది కూడా మన బాడీ నుంచి ముందుగా తీసేయాలి. ఎప్పుడైతే ఈ 5 మనం తీసేస్తామో మనము పాజిటివ్గా, మన ఆలోచనలు పాజిటివ్గా, మన చుట్టూ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మనం ఎక్కడికి పోయినా పాజిటివ్ మనతో పాటే వస్తుంది. విశ్వం మనకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ పొందండి. అలాగే సమృద్ధి మంత్ర క్లాసుల కోసం మా ఈ కింది నెంబర్లను సంప్రదించండి. సమృద్ధి, స్వీయ సుసంపన్నతకు స్వీయ జ్ఞానోదయం. థ్యాంక్ యూ.